గుంటూరు విజయవాడ మార్గంలోని ఎన్టీఆర్ మానస సరోవరం పార్కు ఒకప్పుడు పిల్లలు పెద్దలతో సందడిగా ఉండేది. ప్రజలకు వినోదం పంచిన ఆ థీమ్ పార్కును వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం మూగబోయేలా చేసింది. నిర్వహణకు నోచుకొని ఆ వనం అధ్వానంగా తయారైంది. ప్రజల ఆనందానికి ప్రాధాన్యమిస్తున్న కూటమి ప్రభుత్వం ఆ పార్కు అభివృద్ధికి సంకల్పించింది. పార్కుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. గుంటూరు శివార్లో ఉన్నటువంటి మానస సరోవరం ఒకప్పుడు నగరవాసులతో పాటు సమీప ప్రాంతాల వరకు కూడా ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచింది. జాతీయ రహదారికి పక్కనే ఆనుకొని ఉన్న కారణంగా కూడా ఎక్కువ మంది ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి అప్పట్లో సేదతీరేవారు. అందుకు వచ్చేటువంటి ప్రజలకు తగ్గట్లుగా వారికి వినోదం పంచేందుకు వీలుగా ఎన్నో సౌకర్యాలు అప్పట్లో ఉండేవి. పిల్లలకు కావాల్సినటువంటి క్రీడా సౌకర్యాలు, ఇతర ఆటపాటలకు సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండేవి. అలాగే పెద్దలు కూడా వాళ్ళు ఆనందంగా గడిపేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల పరికరాలను సౌకర్యాలను కూడా అప్పట్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. క్రేజీ వరల్డ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాలు నగరాల్లో ఉన్నటువంటి ఒక థీమ్ పార్కులకు పోటీగా ఉండేటువంటి పరిస్థితి. దీంతో గుంటూరు నగరంతో పాటు విజయవాడ నుంచి కూడా వచ్చి ఈ మానస సరోవరంలో ఆనందంగా గడిపారు. ప్రత్యేకించి వారాంతాల్లో అయితే సందడి ఎక్కువగా ఉండేది. అలాగే కార్తీక మాస వనభోజనాలు కూడా ప్రత్యేకంగా అప్పట్లో ఈ ప్రాంతంలో నిర్వహించి వందలాది మంది వచ్చి ఇక్కడ ఆ విందు ఆరగించి సంతోషంగా గడిపి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. కాలక్రమంలో ఈ మానస సరోవరం తన ప్రభావాన్ని కోల్పోయింది. కరోనా సమయంలో కొంతకాలం మూసివేయడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరికరాలు సౌకర్యాలన్నీ పాడైపోయిన కారణంగా అప్పటి ప్రభుత్వం కూడా దానిపైన పెద్దగా దృష్టి సారించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మానస సరోవరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సంకల్పించి ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పుడు కొత్త సౌకర్యాలు కల్పించి దీన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తే కనుక ప్రజలకు ఆనందం ఆహ్లాదం సమకూరడంతో పాటుగా ప్రభుత్వానికి అంటే నగరపాలక సంస్థకు కూడా ఆదాయం వస్తుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. చుట్టుపక్కల తక్కలపాడు గ్రామస్తులు అప్పట్లో ఈ మానస సరోవరం కోసం 53 ఎకరాల భూమిని గుంటూరు నగరపాలక సంస్థకు అందజేశారు. అలా తాము ఇచ్చినటువంటి భూమిలో ఒక మంచి పార్క్ అయితే అప్పట్లో వచ్చిందని వారంతా సంతోషించారు. కాలక్రమంలో అది ప్రభావం కోల్పోవడం పట్ల అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వారైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ మానస సరోవరం అనేది ఆయన యొక్క స్ఫూర్తితోటి ఇక్కడ స్థాపించారు. దీన్ని చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా బస్సులు వేసుకొని కూడా వచ్చి చూసి వెళ్ళిన సందర్భం ఉంది. కాదు ఇది ఇట్లా నిరుపయోగంగా అయిపోవడం చాలా బాధాకరంగా ఉంది మాకు. దీన్ని మరలా పునరుద్ధరించి పూర్వ వైభవం కన్నా ఇంకా వెలుగు తీసుకురావాలని ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక. అది అంతకుముందు బోట్ షికారు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ ఉండేవి. ఇవాళ మరి ఇలా ఉండటం చూస్తే మాకు చాలా బాధాకరంగా ఉంది. మానస సరోవరం అంటే మామూలుగా అంతకుముందు ఎక్కడెక్కడి నుంచో కార్తీక మాసం అట్లా స్కూల్ పిల్లల్ని అట్లా తీసుకురావడం అట్లా అన్నీ చేసేవాళ్ళు బాగుండేది. ఇక్కడ మెయిన్ గేట్ ఒకటి ఎన్టీఆర్ బొమ్మ పెట్టి డెవలప్ బాగుండేదండి. మళ్ళీ పూర్వవైభవంలాగా తీసుకొచ్చి మంచిగా చేస్తే చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు మొత్తం వస్తారు. ఈ వర్షాకాలం మొత్తం ఇదంతా నిండిపోద్ది వర్షం నీటితో. ఇదంతా కొంచెం మెరకలేపి అన్ని వస్తువులు కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ మానస సరోవరం అధ్వాన పరిస్థితి పైన గతంలో వచ్చినటువంటి కథనాలపైన అధికార యంత్రాంగంతో పాటుగా మన ప్రజాప్రతినిధులు కూడా స్పందించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ మానస సరోవరాన్ని పరిశీలించి దీన్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు. అందుకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏడాది క్రితం ఆయన ఆదేశించినప్పటికీ ఇటీవల దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అయితే మొదలు పెట్టారు. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పీపీపీ విధానానికి సంబంధించి ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే కనుక వచ్చి సంప్రదించాలని చెప్పేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద కాల్ఫర్ట్ చేశారు. దానికి సంబంధించి అధికార యంత్రాంగం అయితే వచ్చేటువంటి వారి నుంచి వాళ్ళు ఎలాంటి ప్రతిపాదనలతో వస్తారు, దానికి సంబంధించిన డిపిఆర్ కావచ్చు, లేకపోతే ఎంత మేర వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనే అంశాలపైన అయితే నగరపాలక సంస్థ యంత్రాంగం అయితే దృష్టి సారించింది. వాటితో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలు అవన్నీ కూడా అమలు చేసే దిశగా తాము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కమిషనర్ మయ్యర్ అశోక్ చెప్తున్నారు. ఎన్టీఆర్ మానస సరోవర్ అనే ప్రాజెక్ట్ మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇంట్రెస్టెడ్ పార్టీస్ నుంచి మనం సజెషన్ కాల్ ఫర్ చేశాము. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మన ప్రాజెక్ట్ చేసి దానికి మెయింటెనెన్స్ కానీ రెవెన్యూ లేకపోతే అది మెయింటెనెన్స్ అవ్వదు, ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు. కాబట్టి ఫైనాన్షియల్ విజిబిలిటీ కూడా మనం వెరిఫై చేసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్తాం. అది డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. దాంట్లో మేజర్ గా అయితే సైట్ ఇస్తాము, దాంతో పాటు ఏదైనా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని అంటాము. సో అది కూడా ఏమైనా ఉంటే మనం చేస్తాము. టోటల్ సైంటిఫిక్ గా కన్సల్టెంట్ మనకి ఏపీ
పిట్కో అని కన్సల్టెంట్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుని మనం ఇది చేయడం జరుగుతుంది. ఈ మానస సరోవరం ప్రాంతాన్ని పరిరక్షించేందుకు నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీని చుట్టూ కూడా ఒక ప్రహరీ గోడను అయితే నిర్మిస్తున్నారు. ఆ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. దీన్ని త్వరలో పూర్తి చేస్తామని చెప్పేసి అప్పుడు 53 ఎకరాల మానస సరోవరం పరిధంతా కూడా చుట్టూ రక్షణ వలయం అయితే ఏర్పడి ఎవరు కూడా దీన్ని ఆక్రమించేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఆ తర్వాత ఎవరైనా దీనికి సంబంధించి పీపీపీ విధానంలో ముందుకు వస్తే వారికి ఈ ప్రాంతాన్ని అప్పజెప్పి అభివృద్ధి దిశగా కసరత్తు చేస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. అయితే ఈలోపు ఈ ప్రాంతంలో కొంత ఈ గుంతలవన్నీ పూడ్చడంతో పాటుగా కంప చెట్లు, ఇతర పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించి కొన్ని బెంచీలు లాంటివి ఏర్పాటు చేసి ప్రాథమిక సౌకర్యాలు ఇంకా ఇక్కడ కల్పిస్తే ఇంకా ప్రజలు వచ్చి వారాంతాల్లో కావచ్చు, లేకపోతే సెలవు దినాల్లో వచ్చి ఇక్కడ కాసేపు సరదాగా కూర్చొని వెళ్లేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చెట్ల సేదటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.